సార్ నమస్తే. నమస్తే అండి. మీరు సోషల్ మీడియాని ఫాలో అవుతుంటున్నారు. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి ఆ వంకతో వాళ్ళు దారుణంగా ప్రవర్తిస్తున్నారు చూస్తున్నాం. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, అమ్మ వయసు ఉన్నా చెల్లెలి వయసు ఉన్నా వాళ్ళకి అవేం పట్టవు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారన్న ఇంకెంత జ్ఞానం కూడా లేకుండా బహిరంగంగా పిచ్చి బూతులతో మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇలాంటి వారిని కోర్టులు ఎలా శిక్షిస్తే బాగుంటుందంటారు? అసలు కోర్టులు శిక్షించే అవకాశం ఉందా? దీని మీద విశ్లేషణ చేయాల్సింది కోరుకుంటున్నాం. మంచి సబ్జెక్ట్ అయితే మీరైతే ఎన్నుకున్నారండి. నేరం అనేది ఎప్పుడు కూడా ఏ ప్లాట్ఫామ్ మీద అయినా ఒకటే. ఒక రకంగా చెప్పాలంటే సైబర్ యాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సివిల్ యాక్ట్ కంటే సైబర్ యాక్ట్ చాలా స్ట్రాంగ్ అండి. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ చేయాలంటే వాడే కొన్ని రూల్స్ ఇస్తాడు మనకి. ఆ రూల్స్ అతిక్రమిస్తే అంటే వృద్ధులను కానీ, మహిళలు కానీ, పిల్లల్ని కానీ ప్రేరేపితం చేసే ఏ కంటెంట్ అయినా అవాయిడ్ చేస్తుందండి. ముందే సోషల్ మీడియా అవాయిడ్ చేస్తుంది. అలాంటివి చేస్తే ఆ పేజ్ ఎవరైతే పెట్టుకున్నారో, ఏ పేరుతో నడుస్తుందో అవి క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక మీరు అడిగిన దానికి దీని నేపథ్యం అసలు ఈ సోషల్ మీడియాలో ప్రచారం కానీ, ట్రోల్ చేయడం కానీ, ఒకరి పట్ల ప్రవర్తించే తీరు కానీ సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని వాటిపైన నేరాలు ఎలా ఉంటాయి ఏంటి అనే దానికి ముందు మనం ఈ సోషల్ మీడియా అనేది ఎలాగా ప్రారంభమైంది. ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజెంట్ అయితే ప్రతి చిన్న పార్టీ కూడా, పెద్ద పార్టీ నుంచి చిన్న పార్టీ కూడా సోషల్ మీడియాని సపోర్ట్ చేసుకోవడం అనేది కామన్ అయిందండి. అంటే సోషల్ మీడియాకి ఒక ప్రత్యేకమైన నెట్వర్క్, యంత్రాంగం ఇవన్నీ ఉంటాయి. దానికి ఒక ఎంప్లాయీస్, దానికి పనిచేసే ఎక్స్పర్ట్స్, క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలోనే గుజరాత్లో 3 సార్లు వరుసగా గెలవడానికి సోషల్ మీడియా అనేది అతను మెయిన్ బేస్ చేసుకున్నాడండి. ఒక రకంగా మోడీ అనేది రోల్ మోడల్ సోషల్ మీడియాకి. ఆయన అప్పట్లో ఇండియాలో సోషల్ మీడియా కూడా అంత లేదు. అమెరికా పిఆర్ సోషల్ మీడియాని సపోర్ట్ చేసుకుని మోడీ గుజరాత్ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలవడానికి, అలాగే దేశం మొత్తం ఆయన ఆకర్షించడానికి కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియా మోడీ తీసుకొచ్చినటువంటి సోషల్ మీడియాని మిగతా పార్టీలు కూడా తొందరగానే యాప్ చేసుకున్నాయి. 1 by 1. అలాగే మిగతా రాష్ట్రాల్లో వచ్చినాయి, మన రాష్ట్రాల్లో కూడా అన్ని పార్టీలు కూడా సోషల్ మీడియాని సపోర్ట్ చేసుకుంటున్నాయండి. సోషల్ మీడియా సపోర్ట్ దేనికంటే వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని, లేదా సంక్షేమ పథకాలు కానీ, లేదంటే మేనిఫెస్టో ఇంకా తొందరగా పోవడానికి సోషల్ మీడియాలో అయితే తొందరగా పోతుందనేది వాళ్ళ మెయిన్ ఉద్దేశం అండి. కారణం ఏంటంటే ఈ రోజుల్లో పుస్తకాలు, టీవీలు ఇవన్నీ చూడడం తక్కువైపోయింది కనుక సోషల్ మీడియా అందరూ కూడా, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ఏజ్ల వాళ్ళు కూడా సోషల్ మీడియా చూస్తున్నారు కనుక మనం ఏదైనా చెప్పినా వాళ్ళకి వెళ్తుందనే పాజిటివ్ ఒక లైన్తో, పాజిటివ్ ఆలోచనతో సోషల్ మీడియాని ఆశ్రయించడం, ప్రతి పార్టీ విభాగం కూడా సోషల్ మీడియా విభాగాన్ని డెవలప్ చేసుకుంటూ రావడం జరిగిందండి. అది ఏమైందంటే రాను మంచి కంటే చెడుని వ్యాపింప చేయడం కోసం సోషల్ మీడియాని ఆయా పార్టీలు ఉపయోగించుకుంటూ ఉన్నాయి. అందులోంచి ఈ నేరాలు, క్రైమ్స్ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని అవతల పార్టీ పైన రకరకాల వ్యాఖ్యానాలు చేయడం అనేది జరుగుతూ ఉందండి. ఇప్పుడు అసలు విషయాలకు వద్దాం. సోషల్ మీడియా ప్రచార విభాగాలని డెవలప్ చేసుకుంటూ వచ్చింది దాదాపు 10-15 ఏళ్ళుగా జరుగుతుందండి. సుమారు గట్టిగా చెప్పాలంటే 10 ఏళ్ళుగా సోషల్ మీడియా మీద పార్టీలన్నీ ఆధారపడుతున్నాయి. దీన్ని అడ్డుపెట్టుకుని, సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని వైసీపీ ఎన్ని పాపాలు చేయాలి, ఎన్ని ఘోరాలు చేయాలి, ఏ రకంగా దిగజారాలి అనేది వైసీపీ ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చండి. రెండోది మీరు అన్నట్టు అందులో ఏది నేరం అవుతుంది, ఏది నేరం కాదు. ఇప్పుడు పార్టీకి కావాల్సింది ప్రచారం అండి. వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు అనుకుంటున్న విషయాలు కానీ, డే టు డే డైరీని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. కానీ వీళ్ళేం చేస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా అవతల పార్టీని, ప్రత్యర్థ పార్టీలని ఇరకాటంలో పెట్టడం, లేదంటే వాళ్ళని అవహేళన చేయడం, లేదంటే వ్యక్తిగతంగా హననం చేయడం, పరువు తీయడం, ప్రతిష్ట దిగజార్చడం, ఇవన్నీ అజెండాగా పెట్టుకుని తమ పార్టీకి సంబంధించిన ముఖ్య విషయాలు, ప్రజలకు పనికొచ్చే విషయాలను పక్కన పెట్టి అవతల పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని, పరువుని దిగజార్చే అజెండాని మెయిన్గా పెట్టుకుని ఏ రకంగా వాళ్ళని తిట్లతో, లేకపోతే ఇంకొక చర్యలతో వాళ్ళని అవమానపరచాలి, అగౌరవపరచాలి, తద్వారా పార్టీ పరంగా, రాజకీయ పార్టీ పరంగా లాభపడాలనే ఉద్దేశంతో కొన్ని పార్టీలు,
ముఖ్యంగా మన రాష్ట్రంలో చెప్పుకోవాలంటే సోషల్ మీడియా దిగజారుడు అనేది ప్రజలు కూడా గమనించింది, మొదలెట్టింది. ఒక వైసీపీ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారాన్ని చూసే ప్రజలు కూడా అర్థమవుతూ ఉందండి. అంటే సార్ ఇక్కడ వాళ్ళు చేసిన మంచిని మీరు ఎంత చెప్పుకున్నా పర్వాలా, లేదు సద్విమర్శ, ఒక కార్యక్రమం బాగానప్పుడు ఈ కార్యక్రమం బాగాలేదు, ఇలా చేస్తే బాగుంటుందని సలహా రూపంలో ఇవ్వటం ఓకే, దాన్ని ఎవరైనా తీసుకోవాల్సింది. అలా కాకుండా వ్యక్తి హననానికి వయసు సంబంధం లేకుండా పిచ్చి పిచ్చగా మాట్లాడటం, రాయటం, అది భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా అవుతుంది అనేది ప్రధాన ప్రశ్న. దీన్ని సమర్థించే జర్నలిస్టులు కూడా చాలామంది ఉన్నారు. అవునండి. వాళ్ళకేం సమాధానం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఇది భావ స్వేచ్ఛ కాదండి, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తిని హింసించిన, బాధపెట్టిన, వ్యక్తిగత హననం గురి చేసిన, లేదా తిట్టిన చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు లాంటి వాళ్ళు చూసి యావగింపుగా చూసిన అవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రాదు. ఇది కేవలం కంప్లీట్ సైబర్ యాక్ట్ అండర్లోనే చేయాలండి. పబ్లిక్లో 1-to-1 అనుకున్న దానికి అక్కడికక్కడే సమాధానం దొరుకుతుంది. దీంట్లో అలా కాదు, నేను మీ మీద కోపంతో ఏదైనా పెట్టాను అనుకోండి, మీకంటే ముందు సోషల్ మీడియాలో నెటిజన్లు చూస్తారు వేలాది మంది. దానివల్ల పాపులారిటీ మీకు డ్యామేజ్ అవుతుంది, మీకు గౌరవం డ్యామేజ్ అవుతూ ఉంటుంది, మీకున్న రెస్పెక్ట్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయిపోయిన తర్వాత మీరు తీసుకోలేరు, వెనక్కి తీసుకోలేరు. సో దీని మీద కేసులు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. దానికి సంబంధించిన సైబర్ యాక్ట్ ప్రకారం ఏవైతే సైబర్ యాక్ట్ పరిధిలో మనం ఇది తప్పు అని చూపించగలిగితే, పోస్టులు ఆధారాలతో సహా చూపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉంటాయి. సివిల్గా మనం ఏ రకంగా అప్రోచ్ అవుతామో డిఫార్మేషన్ కేసులు కానీ, ఇతర కేసులు కానీ, ఇవన్నీ కూడా అప్లికబుల్ అండి సైబర్ యాక్ట్లో. సో ఎవరు కూడా దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, సోషల్ మీడియా కాదా, అది మామూలే అన్నట్టుగా అనుకుంటే అది వాళ్ళ యొక్క అవివేకం అని చెప్పాలి, అమాయకత్వం అని చెప్పాలి, లేదా తెలిసి కావాలని ఈ రకంగా దాన్ని ప్రచారం చేస్తారని చెప్పాలండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక పార్టీకి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేశాడు. ఆయన కొడుకుని అడ్డం పెట్టుకుని ఆయన కొడుకు నేతృత్వంలో విశృంఖలకంగా దారుణంగా అతను ఎలా ట్వీట్లు వేయించాడో, ఎలా పోస్టులు పెట్టించాడో, ఎలా తిట్టించాడో మనం చూసాం. దాన్ని ఒక కొడుకుగా ఆ తండ్రి సమర్థించడం, లేదంటే ప్రేరేపించడం ఎంతవరకు న్యాయం అంటారు? ఖచ్చితంగా న్యాయం కాదండి. ఎవరైనా చిన్నపిల్లాడైనా కాస్త సోషల్ మీడియా పట్ల అవగాహన ఉన్న, అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేస్తున్న చర్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఖండిస్తారు. అసలు ఈ సోషల్ మీడియాలో ప్రచారం అంటే పార్టీల పరంగా ప్రచారం జరిగేదండి. అంటే అవతల పార్టీని కొంచెం విమర్శించడానికి మీమ్స్ లాంటివి, కొంచెం సెటారికల్గా ఉండే వాటిని ఫస్ట్లో అటాక్ చేసేవారు. దాన్ని అవతల పార్టీ వాళ్ళు కూడా చూసి నవ్వుకునేవారు తప్ప ఫీల్ అయ్యేవారు కాదండి. ఇది రాను ఏమైందంటే ఈ సజ్జల నేతృత్వంలో సజ్జల భార్గవ్ ఏదైతే సోషల్ మీడియా రన్ చేశాడో వైసీపీ పార్టీ తరఫున, అందులో ఈ దిగజారుడు తను ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆయన నిరూపించాడండి. ఫస్ట్ ఉదాహరణకి ఒకటి చెప్తానండి. మన ప్రస్తుతం ఉన్న హోమ్ మినిస్టర్ అనిత గారిని ఆవిడ ఫేస్కి వేరే ఫేస్ పెట్టి మీమ్స్గా చేయడం, రీల్స్గా చేయడం ఒకటి. తర్వాత ఆవిడ చంద్రబాబు గారి వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది ఉందనుకోండి, అభివృద్ధి చెందుతుందనే మాట ఉంచి జగన్ వల్లే అనేది వేరే చోట ఎక్కడ ఉంటుంది కదా విమర్శించేది, తీసుకొచ్చి పెట్టి ఒక రీల్ చేశారండి. ఆ రీలు ఆవిడ అన్నట్టుగానే నిజంగానే మీడియాకు సంబంధించిన వాళ్ళు, సోషల్ మీడియాతో సంబంధం ఉన్న వాళ్ళు కూడా అది నిజమనే భ్రమలోకి వెళ్ళారండి. ఎందుకంటే అంత నీట్గా, అంత కీన్గా ఎడిట్ చేశారు ఆవిడ అన్నట్టుగా. అక్కడ వాళ్ళు మొదలైందండి వాళ్ళ యొక్క ప్రస్థానం. సోషల్ మీడియా విశృంఖలత అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మొదలయ్యి దాని మీద కేసులు అవి వేశారు. ఎప్పటికేనో అనిత గారు కేసు వేశారు, ప్రూవ్ చేశారు, ఇవన్నీ అయినాయండి. అక్కడ మొదలైన వాళ్ళ ఇది గీతాంజలి అనే ఒక అమ్మాయి, ఏమీ తెలియని, పార్టీలకు సంబంధం లేని ఒక మామూలు గృహిణి అండి. ఆమె 2 పిల్లలు తెనాలి దగ్గర. గీతాంజలి అనే అమ్మాయి ఆ ప్రభుత్వం ఇచ్చే ఏదో పథకం బాగుంది, అది బాగుందని ఏదో ఉత్సాహం కొద్దీ మైకులు పెట్టగానే చెప్తే అదేమైందంటే వాళ్ళే మళ్ళీ దాన్ని అవతల పార్టీ అంటే టీడీపీ వాళ్ళు ఆమెని ట్రోల్ చేసినట్టుగా వాళ్ళే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసేసి, ఎలా ఉంటాయంటే అండి ఫేక్ అకౌంట్లు, వైసీపీ వాళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తారనుకోండి, టీడీపీ పేరుతో ఉంటాయి. టీడీపీ ఫ్యాన్, టీడీపీ అది, టీడీపీ ఇది అని ఉంటాయి మాట. లేదంటే కులంతో కూడా ఉంటాయి మాట.
అలాగ క్రియేట్ చేసి ఆమెని రకరకాలుగా ట్రోల్ చేసి ఆమెని బాధ పెట్టి చివరికి రైలుకి ఎదురుగా వెళ్ళిపోయి చనిపోయిన పరిస్థితి అండి. అలాగ వాళ్ళు ఈ శ్రీలంక మిలిటెంట్స్ని తయారు చేస్తారు చూడండి, ఆత్మాహుతి దళం అంటారు కదా. అలాగా సోషల్ మీడియాలో పేటరేగిపోవడానికి వాళ్ళు ఒక మార్గంలో పోస్టులు పెడుతూనే మరో పక్క ఫేక్ అకౌంట్లు, అంటే 1-2 కాదండి, జిల్లా కనీసం ఒక 100-200 ఫేక్ అకౌంట్లు ఉంటే ఓవరాల్గా తీసుకుంటే వేలాది అకౌంట్లు ఫేక్ అకౌంట్లు. ఎగ్జాంపుల్ అదే, ఒక గీతాంజలి ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక అమ్మాయి, పార్టీలకు సంబంధం లేని అమ్మాయిని చచ్చిపోయేలా చేసి ప్రేరేపించి దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఎందుకు చేశారంటే దాన్ని తీసుకొచ్చి టీడీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఈ రకంగా ట్రోల్ చేసిందని అపవాదు వేసి ప్రజల్లో ఒక సానుభూతి తెచ్చుకుని వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తుందండి. అంటే ఏ స్థాయికి దిగజారంటే వ్యక్తులు, ఎవరైతే సజ్జల భార్గవ్ అని సోషల్ మీడియా రన్ చేశాడో, ప్రాణాలైనా పోనీ, ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు మేకను బలిదానం చేస్తారు చూడండి, అలాగా ప్రజల ప్రాణాలైనా పోవాలి, దానికి లెక్కేం లేదు. కానీ అవతల పార్టీని మనం బ్లేమ్ చేయాలి, తద్వారా ఓట్లు దండుకోవాలనేది మెయిన్ అజెండాగా చేసుకుంటూ వాళ్ళు ఎన్ని రకాలుగా చేయకూడదో తప్పులు అన్ని రకాలుగా చేశారండి. చివరికి సోషల్ మీడియా అంటేనే ఒక దరిద్రమైన ఒక టూల్ లాంటిది అని జనాల్లో కూడా అనుకునేలా చేశారు. వాళ్ళు ఎంత దారుణాలు చేశారంటేనండి, సహజంగా రాజకీయ పార్టీ తన ఫండ్తో ఒక 100 మందినో 1000 మందినో ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళతో ప్రచారం చేసుకోవడం ఒక ఎత్తు. అట్లా కాకుండా ప్రజలకు కట్టిన పనులతో, ప్రజలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం డబ్బులతో, అంటే డిజిటల్ కార్పొరేషన్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానివ్వండి, 100,000 మందిని అపాయింట్ చేసి ప్రజల డబ్బులు ఇచ్చి అదే ప్రజలను తిట్టించడం, అదే సామాజిక వర్గాలను తిట్టించడం, అదే ప్రాంతాలను తిట్టించడం, అంత దారుణంగా ప్రవర్తించారు వాళ్ళు. అవునండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎలక్షన్ ఇంకా ఒక 5-6 నెలలు ఉందనగా సోషల్ మీడియా అంటే ఈవెన్ చదువుకునే వాళ్ళు కూడా పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా అంటే ఏదో పరిమితంగా 2-3 అకౌంట్లు ఉంటాయి అనుకుంటారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా సోషల్ మీడియా, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాని చూసి ఏదో 4-5 అకౌంట్స్ ఉన్నాయి వాళ్ళకి అనుకున్నారు. సజ్జల భార్గవ్ రెడ్డి జగన్ రెడ్డిని ముఖ్య అతిథిగా వైజాగ్ పిలిచండి, తనకున్న బలాన్ని చూపించడానికి ప్రయత్నం చేశాడు పబ్లిక్గా. అది ఇంటర్నల్ మీటింగ్ కూడా కాదు. అంటే తనకున్న బలం ఏంటంటే ఫేక్ అకౌంట్స్ సోషల్ మీడియాలో ఎన్నున్నాయి అని చూపించడం కోసం, తను నెక్స్ట్ హీరో కావడానికో, గవర్నమెంట్ వస్తే ఏదో పెద్ద పదవి ఆశించడం కోసమో, జగన్ని ప్రసన్నం చేసుకోవడానికి వైజాగ్లో పెద్ద స్టార్ హోటల్లో కొలాబరేషన్తో, అంటే సోషల్ మీడియా వింగిని ఒక మీటింగ్ పెట్టాడు. జగన్ వచ్చాడు. దానికి ఎంతమంది వచ్చి ఉంటారు సుమారుగా చెప్పండి మీరు? 200 మంది 300 మంది అనుకుంటాం. సాధారణంగా 200 మంది అంటేనే కోట్లాది రూపాయలు ఖర్చు అవుద్దండి. ఊరికనే చేయరు ఎవరు కూడా, ప్రతిదానికి డబ్బు కావాలి. అక్కడికి వచ్చింది 2000 పైబడే వచ్చారండి. వచ్చి ఇంటరాక్షన్ జగన్ గారితో, ఇదిగో మా అన్న మీకోసం ఇంత చేసాం, ఇంత చేసాం అని చెప్తూ సాక్ష్యం ఇస్తూ పబ్లిక్గానే 2000 మంది పైగా వస్తే జగన్ గారు వాళ్ళకి ఇవ్వాల్సిన భరోసా ఎలాగిస్తుంది, నేనున్నాను, మీరు రెచ్చిపోండి, ఎలాగైనా రెచ్చిపోండి అని ఆయనదైన శైలిలో ఆయన చెప్పాడు. ఈయనేమో పబ్లిక్ అప్పటి వరకు ముసుగేసుకుని, సజ్జల భార్గవ్ రెడ్డి అంటే ఎవరికి తెలియదు, ఎవరో కొద్దిమందికి, మొత్తం ముసుగు తీసేసి తెర తీసేసి తను ప్రసంగించాడు. ఇదిగో అన్న మన సైన్యం, సోషల్ మీడియా సైన్యం, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా మేము చూసుకుంటాం, మీరు గెలుస్తారు, మీరు చేస్తారు, మేము ఎన్ని చండాలాలు చేయాలో అని చేస్తున్నాం, ఇక మీద కూడా చేస్తాం అంటూ ఎలక్షన్ కోడ్ను కూడా పరిధి దాటి చాలా విశృంఖలమైన చర్యలకు పాల్పడ్డారు. పోస్టులు పెట్టారు, రకరకాలండి. ఒక్కొక్క హ్యాండిల్ నుంచి 10 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకోవటం, 10 అకౌంట్లు ఒక మనిషి తక్కువ అండి. ఎందుకంటే కొన్ని నాకు అనుభవంలో ఉన్నాయి. 10 అనేది తక్కువ. ఎగ్జాంపుల్ మండలం ఉందనుకోండి, మండలంలోనే ఫేక్ అకౌంట్లు కనీసం 100 ఉంటాయి. ఉత్సాహంగా ఉన్న ప్రతి వాడికి కూడా ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్తాడు. వాడికి జీతపత్యంగా నెలకు ఒక 20,000-30 వేలు ఇంటికాడ కూర్చొని చేసుకుంటూ ఉంటాడు. ఉండదు వాడికి, క్వాలిఫికేషన్స్ ఏం లేవు. ఆ మండలంలో ప్రత్యర్థి తాలూకు పార్టీ తాలూకు వ్యక్తుల్ని తిట్టడం, లేదంటే అక్కడ ఏదో ఒకటి చేయడం, ఇదే వాళ్ళ టార్గెట్. వాళ్ళకి కాపీ పేస్ట్ చేయడం, షేర్లు చేయడం వస్తే చాలు, అంతేనండి. దానికి ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ లేదు. ఇంకా మానిటరీకి సంబంధించిన దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి, జనరల్గా పర్సనల్గా మీరో నేనో ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలంటేనే, దానికి ఏదైనా రీల్స్ చేసుకోవాలంటేనే చాలా ఖర్చు, సమయం వెచ్చించాలి.
అలాంటిది వేలాది అకౌంట్లు ఫేక్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం అంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పార్టీ అయినా నెల నెల కోట్లాది రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే కొన్నాళ్ళకి తరిగిపోద్దండి, ఖజానాలో ఉన్న డబ్బు అంతా వెళ్ళిపోద్ది. కానీ ఈయన ఏం చేశాడు తెలివిగా, జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క డైరెక్షన్లో ఏపీడీసీఎల్ అలాగే డిజిటల్ కార్పొరేషన్స్ ఉంటాయండి. దానికి వందలాది డబ్బు ఉంటుంది, కోట్లాది రూపాయలు. దాని యొక్క ప్రభుత్వ ప్రచారానికి అలాగే స్కిల్ డెవలప్మెంటు అలాగే కొన్ని సపోర్ట్ చేస్తుంది. ఈ డిజిటల్ మాధ్యమానికి సంబంధించి కంపెనీలకు సంబంధించిన సపోర్ట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి. ఆ డబ్బునంతా కూడా ఈ సోషల్ మీడియాకి డైవర్ట్ చేశారు ఆయన డైరెక్ట్గానే. అందులోనే ఫేక్ ఎంప్లాయీస్ ఇంత అని రాసేసుకుని, ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కదండి ఫేక్ అకౌంట్లు రన్ చేసేవాళ్ళు, ఆ ముఖ్యమైన వాళ్ళకి మినిమం 50,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు ప్రజాధనం అలాగా తరలించారు అన్నమాట. ఆయన డబ్బులు కాదు కాబట్టి, ప్రజల డబ్బు కాబట్టి 100 కోట్లు దోచిపెట్టేశాడు. 100 కోట్లండి. అది దాని మీద కేసు కూడా నడుస్తుంది, బయటకు ఖచ్చితంగా వస్తుంది. ఒక పెద్ద అమౌంట్ ఒక దానికి కేటాయించి ఆ అమౌంట్ నెల వేలకు తల 20,000 30,000 40,000 అలా ఇస్తూ ఉంటారు అన్నమాట. అలాగా ప్రజాధనాన్ని ఉపయోగించుకుని పాపాలు చేశారు సోషల్ మీడియా ద్వారా. ఇన్ని అరాచకాలు చేసి, ఇన్ని దురాగతాలు చేసి పోసాన కృష్ణమురళి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ప్రకారం నేను మాట్లాడానన్న సందర్భంలో తండ్రి కొడుకులు ఇద్దరు యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అవునండి. కోర్టులో ఇప్పుడు ఏ చర్య తీసుకుంటే బాగుంటుందంటారు మీరు? ఖచ్చితంగా రేపో మాపో అరెస్టులు సాధ్యం ఖచ్చితంగా తథ్యం. అది అరెస్ట్ చేయడం అనేది తథ్యం. ఎందుకంటే ఒక కేసు కాదండి, వీళ్ళ మీద ఉన్నవి అనేక వందలాది కేసులు ఉన్నాయి. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వల్ల చాలామంది ఇబ్బందులు గురయ్యారు. కొన్ని కుటుంబాలు ఇదైపోయినాయి, సర్వనాశనం అయిపోయినాయి. కొంతమందిని అటాక్ చేశారు సోషల్ మీడియా సైన్యం ద్వారా. ఆ కుటుంబాలకు వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి కొట్టడాలు ఇవన్నీ చేశారు. అలాగే కొన్ని చేయకూడదండి, వ్యక్తిగతంగా దూషించడం అనేది 1 to 1 అవుతుంది. కులం మతం ప్రాంతాలు విడగొట్టేదంటే అది రాజ్యాంగపరంగా చాలా పెద్ద నేరం అవుతుంది, నాన్ అవైలబుల్ అవుతుంది. రాజద్రోహం కేసే, రాజద్రోహం అవుతుందండి. చాలా పెద్ద కేసు అవుతుంది అది. అంటే నాన్ అవైలబుల్ కేసు అవుతుంది. అంటే సమాజంలో చిచ్చులు పెట్టడం అనేది రాజద్రోహం కంటే పెద్దది. అన్నదమ్ముల్లా కలిసి ఉండే సమాజంలో కులం మతం పేరు చెప్పి చిచ్చులు పెట్టడం అనేది చాలా ద్రోహం అవుతుంది. అలాంటి కేసులు కూడా వీళ్ళ మీద ఉన్నాయండి. ఎవరి మీద? సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు భార్గవరెడ్డి. ఇక్కడ ఒకటి చెప్పాలండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నీ తానే వ్యవహరించిన తీరు మన అందరికీ తెలుసు. అంటే ఒక గవర్నమెంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ముఖ్యమంత్రి తర్వాత కొంతమంది మినిస్ట్రీ ఉంటుంది, డిపార్ట్మెంట్లు ఉంటాయి. కానీ అన్ని డిపార్ట్మెంట్లని పరిపాలించింది ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి అండి. ఈ పలానా మినిస్టర్ జగన్ గారిని కలవాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన్ని ప్రసన్నం చేసుకుని ఆయన కొబ్బరికాయ ఏదో కొట్టి ఆయనకి ఇవ్వాల్సిన ముడుపులు ఇచ్చి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేలా చేసేవాడు ఆయన. అంటే మీరు అన్నట్టు ఆ పరిస్థితుల్లో వచ్చింది 2-3 మినిస్టర్లకు మాత్రమే. ఒకటి పెద్దిరెడ్డి, అవునండి, అలా ఒకళ్ళిద్దరు, లేదా రోజారెడ్డి, ఇంకొక ఎవరో మన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈ ముగ్గురు మాత్రమే డైరెక్ట్గా జగన్ రెడ్డిని కలిసిన సందర్భాలు. మిగతా ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, సజ్జల దగ్గరికి వచ్చి సజ్జల దగ్గర చెప్పి వెళ్ళిపోవడం తప్ప జగన్ రెడ్డిని కలిసిన సందర్భం ఒకటి కూడా మనకు కనపడలా. అవునండి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యలో ఉండడం వల్లనే పార్టీలో ఇతర వ్యక్తులు కొద్దిగా సిన్సియర్గా పనిచేసే వాళ్ళు కూడా దూరం అయ్యారు. అన్నీ తానే ఉండడం వల్ల దూరం అయ్యారు. నీకు చాలా విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాడండి. పార్టీ పరంగా ఇన్వాల్వ్ అయితే ప్రజలకు నష్టం లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఏదైనా ప్రజా సమస్యలు, ప్రజా ఉద్యమాలు, టీచర్లు చాలా పెద్ద ఎత్తున సమ్మె చేశారు. టీచర్లు, డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్లు చేస్తే కనీసం ఆ ఉద్యోగ సంఘాలతో కలవడానికి ఈయన మధ్యలో ఉండేవాడు. ముందు ఈయనకి చెప్పాలి. చివరికి ఎంత వరకు వచ్చిందంటే పబ్లిక్గానే ఉద్యోగ సంఘాలు, సజ్జల నీకు సంబంధం ఏముంది, అసలు నువ్వెవరు, నువ్వు సలహాదారుడివే కదా, నువ్వు గవర్నమెంట్లో డిపార్ట్మెంటు లేదా ఏదో ఒక శాఖల్లో పనిచేసే వ్యక్తివి కాదు కదా అని గట్టిగా నిలదీశారు కూడానండి. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఇక్కడ సజ్జల గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ సోషల్ మీడియాలో పేటరేగిపోతున్న తిట్లు కానీ, దండగాలు కానీ, వ్యక్తులు కానీ అలా అవడానికి ఆజ్యం పోసింది సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే యథా రాజా తథా ప్రజ అన్నప్పుడు తండ్రి ఆ సుగుణాలతో ఉన్నప్పుడు కొడుకు కూడా అంతే కదా. ఆ కొడుకు కూడా నోట్లో వేలు పెడితే, నోట్లో అరటిపండు పెడితే కొరకలేనటువంటి ఫేస్ అండి, చాలా అమాయకంగా ఉంటాడు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని, వారసత్వం అంటే ఏదో మంచిని వారసత్వంగా తెచ్చుకోవాలి. ఈయన తండ్రి ఏదైతే ట్రైన్ చేశాడో కొడుకు కూడా వాళ్ళ నాన్నకు మించినట్టుగా
మాట్లాడు ఎక్కడ, కానీ చేతల్లో చూపిస్తాడు. చెడుని వ్యాపింపచేసేలాగా తన ప్రయత్నం చేశాడండి, సఫలం చెందాడు. ఆ విషయంలో అతను సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, భార్గవ రెడ్డి కానివ్వండి, ఇంతకుముందు విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బ్యాక్ ఎండ్ ఉండి అతను చెప్పి వీళ్ళతో చేపించుకోవడం తప్ప వీళ్ళ ప్రేమ ఏం లేదని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. అవునండి. రేపు ప్రజల్లో తిరుగుబాటు వచ్చినా, నాయకుల్లో కార్యకర్తలు తిరుగుబాటు వచ్చినా వాళ్ళ మీద నెట్టి తప్పుకోవడానికి మాత్రమే జగన్ రెడ్డి ఇలా వ్యవహరించాడని చెప్పి నా ఉద్దేశం. దాన్ని మీరు ఎలా విశదీకరిస్తారు? రెండు సత్యాలు మీరు అన్నవి. ఒకటి జగన్ రెడ్డి డైరెక్షన్లో వీళ్ళు నడుస్తారు. అలాగే ఎందుకైనా మంచిది అన్నట్టు రేపు ఏదైనా అయితే ఖచ్చితంగా జగన్కి తెలియదండి, ఇలాంటివన్నీ తెలిసిన వాడే. వీళ్ళు చేస్తున్నది తప్పు, మన డైరెక్షన్లో చేస్తున్నది తప్పే, కానీ ముందు పట్టుకునేది పోలీసులు ఎవరైనా పట్టుకుంటే వీళ్ళనే పట్టుకుంటారు, మన మీద అది రాదు. ఇప్పటికే కొన్ని వందల కేసులు నా మీద ఉన్నాయి, అసలైన కేసు అవినీతి కేసు అయితే ఇంకా అది తేలలేదు. ఒక రకంగా ఆయన్ని ఇద్దరు ముగ్గురిని రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా పెట్టుకోవడానికి రీజను అంతేనండి, ఎవరైనా అదే పని చేస్తారు. మీరు ఇందాక అన్నారు విజయసాయి రెడ్డి సోషల్ మీడియా చూసేవాడు ఫస్ట్లో అండి. ఆయన ఒక పద్ధతిగా చూసేవాడు, జస్ట్ విమర్శించి వదిలేసేవాడు. ఆయన దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారు. ఎందుకంటే బాబు ఇది కాదు సోషల్ మీడియా అంటే, మేము చూపిస్తాము సోషల్ మీడియాలో ఏ రకంగా వికృతంగా ఉండాలి, ఏ రకంగా ఎలాంటి చర్యలు పాటించాలని మేము చూపిస్తామని జగన్ గారిని మరీ పనిగట్టుకుని సజ్జల భార్గవ రెడ్డికి వచ్చేలా చేసుకున్నారు వాళ్ళిద్దరు అండి. ఇప్పుడు ఈవేళ ప్రచారం ఏంటంటే సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటే ప్రజలు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగమే నడిస్తే వీళ్ళంతా ఎంత దారుణంగా మాట్లాడగలిగేవారా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇప్పటికీ పచ్చి బూతులు తిడుతున్నారు. ఒక్కడ నోరెత్తి మాట్లాడగలిగే పరిస్థితి ఉంటుందా? పిన్నెల్లి వెంకటరామరెడ్డి అరెస్ట్ కాకుండా ఉంటాడా? కొడాల నాని అరెస్ట్ కాకుండా ఉంటాడా? రెచ్చిపోయి మాట్లాడిన రోజా బయట ఫ్రీగా తిరగలుగుతుందా? అంబటి రాంబాబు డ్యాన్స్లు వేసుకుంటా తన నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, ఆయన బయట ఉండేవాడా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలా దారుణంగా మాట్లాడాడో, పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని ఎలా విమర్శించాడో మనం చూసాం, అతను బయట ఉండేవాడా? ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం నడిచినట్టయితే వీళ్ళంతా ఇలా ఉండేవాళ్ళ? మీరేం చెప్పదలుచుకున్నారు దీని మీద? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నిజంగా ఒక రకంగా ఉన్నతమైన ఒక పదం అని చెప్పాలండి. సోషల్ మీడియా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్లో కొంతమంది పేర్లు రాసుకున్నాడు, అది వాస్తవం అండి. రాసుకోవడం అంటే ఏంటి? ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ప్రజలకు సేవ చేయకుండా పార్టీలకు సేవ చేస్తూ ప్రతిపక్షాలను నానా రకాలుగా హింస పెట్టారు. అలాంటి అధికారుల పేర్లు ఆయన రెడ్ బుక్ అనే ఒకటి స్పెషల్గా ఆయన ఒకటి పేరు పెట్టుకుని దాంట్లో రాసుకున్నాడు. రాసుకోవాలండి, ఎందుకంటే తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళని మర్చిపోయి అలాంటి వ్యక్తుల్నే మళ్ళా ప్రభుత్వంలో పెట్టుకోవాలి. దీన్ని మనం ఉదాహరణ తీసుకుంటే సార్, పొంగనూరు అంగళ సెంటర్లో 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని దాడి చేపించిన సంగతి మనం చూసాం, రాళ్ళు వేపించిన సంగతి మనం చూసాం, నందిగామలో రాళ్ళు వేపించిన సంగతి చూసాం. చంద్రబాబు నాయుడు గారు చంద్రయ్య అనే కార్యకర్త పేక కోసి చంపబడితే ఆయన పరామర్శకు వెళ్దామని చెప్పి బయలుదేరితే బంధించి పోలీసులు ఎలా ప్రవర్తించారో మనం చూసాం. అదే సమయంలో అప్పుడున్న డీజీపీ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం రాళ్ళు వేశారు, తప్పే ఉంది అన్నాడు ఆయన. ఇవన్నీ ఆయన గుర్తు పెట్టుకోవడం కోసం డైరీలా మెయింటైన్ చేశాడు దాన్ని. అవునండి, అదే ఏ అధికారి అయితే రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రజలకు వ్యతిరేకంగా పాల్పడ్డారో వాళ్ళ పేర్లు రాసుకున్నాడు. ఒకటి దానికి కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోవడం కోసం. రెండోది, అలాంటి వ్యక్తులు ప్రభుత్వ అధికారులు ఎప్పుడు కూడా వాళ్ళు స్థిరంగా ఉంటారు, వాళ్ళు మళ్ళా ప్రజలకు కీడు చేస్తారు కనుక వాళ్ళని గుర్తుపెట్టుకుంటే పరిపాలన అనేది సవ్యంగా సాగుతుంది అనేది. ఇంకా రెండోది, వైసీపీ చేస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు అన్నారు చూడండి, అదేమి కాదు. ప్రజలు ఎప్పుడు భయపడరండి. ఎప్పుడు భయపడతారు? ఇప్పుడు వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు ప్రజలే బాధితులు. ఒక డాక్టర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎంతమంది ప్రజలు వాళ్ళ యొక్క పరిపాలనలో ఇబ్బందులు పడ్డారు, అలాగే ఆత్మహత్యలు చేసుకున్నారు, అలాగే హత్యలు కాబడ్డారు. ఇవన్నీ కూడా ఏ రాజ్యాంగంలో మరి వాళ్ళకి ఏమైనా వైట్ బుక్ లేదా బ్లూ బుక్లోనే రాసుకోలేదు కదా అవన్నీ. అందుకని వీళ్ళు ఎంత రెడ్ బుక్ పైన విష ప్రచారం చేసినా కానీ ప్రజలు నమ్మరండి. ఇప్పటిదాకా అమాయక ప్రజలు ఎవరు కూడా జైలుకు పోలేదు, కేసులు పెట్టలేదు గవర్నమెంట్. కేవలం ఇప్పుడు అరెస్టులు కూడా గవర్నమెంట్ చేస్తున్న అరెస్టులు కాదండి, అవి ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో
వాళ్ళు వరుసగా కేసులు పెడుతున్నారు. ఈ కేసులు పెట్టే కార్యక్రమం నిజంగానే సీరియస్గా తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంటు రోజు కొన్ని వందల మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పోసాని ఉన్నాడండి, నిన్న మళ్ళా వేరే చోట నరసరావుపేట కేసు ఫైల్ చేసి అక్కడి నుంచి మళ్ళీ రిమాండ్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది ప్రజలు పెట్టిన కేసులు తప్ప కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రెడ్ బుక్లో రాసుకున్న విధంగా చేస్తున్నావు కాదండి. ఆయన రెడ్ బుక్ సిద్ధాంతం వేరు. అధికారులు దుశ్చర్యలు ఎవరైతే పాల్పడ్డారో ఆ టైంలో పరిపాలనకు వ్యతిరేకంగా కానీ ప్రజలకు వ్యతిరేకంగా కానీ అలాంటి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులందరినీ లిస్ట్ అవుట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో వైసీపీ దగ్గర 5,000, 10,000, 20,000 తీసుకుని పనిచేస్తున్నారు అనుకోండి, ఆ పిల్లల భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ప్రభుత్వం నిజంగానే సీరియస్గా తీసుకుని, నేను ఈరోజు కూడా చూశానండి ట్విట్టర్లో కొన్ని ట్వీట్స్లో కామెంట్స్లో పచ్చిబూతులు. నేనే వెళ్ళి ఈరోజు మా పార్టీ మా ప్రభుత్వం అధికారంలో ఉంది, నేనే వెళ్ళి వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? అంతా చిన్న చిన్న పిల్లలే, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు పెళ్లి కాని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్ తరపున పనిచేసే ఏ ఒక్కరైనా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టడమేనండి. అది రాజ్యాంగేతరంగా పనిచేస్తున్న పని కాబట్టి ఖచ్చితంగా చట్టపరంగా అది తప్పే. కేసులు పెట్టడం అంటే వాళ్ళు తప్పించి తిరగలుగుతారండి, కొన్నాళ్ళ పాటు అప్స్కాండ్ అవుతారు, కానీ శాశ్వతంగా తిరగలేరు. ఎంత దూరం వెళ్తారండి? అప్స్కాండ్ అవుతారు ఎక్కడో చోట. ఖచ్చితంగా అది అలా పారిపోవడం కూడా తప్పే అవుతుంది. చేసిన తప్పు ఏదైనా ఉంటే సరెండర్ అయిపోవడం, ఎవరు చేశారని, ఎవరు దానికి ప్రేరేపించారు, ఎవరు చేయమన్నారు అనేది చెప్పి సరెండర్ అయిపోతే, అక్కడతో వాళ్ళు ఆగిపోతే వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం ఉండదండి. ఇక్కడ ప్రభుత్వం చేస్తుందా లేదా ప్రజలు చేస్తున్నారా అనేది కాదు అసలు. ఈ ఏదైతే ఐటీ చట్టం ఉందో ఆ చట్ట పరిధిని దాటిన ఏ ఒక్కరు, పెద్దవాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా, ఐటీ సెక్షన్ దాటి సోషల్ మీడియా చట్టాన్ని దాటి బయటికి వెళ్ళి ఎవరు ప్రవర్తించినా వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు ఉంటాయండి. అవి కూడా 1 year నుంచి 7 ఏళ్ల పాటు కూడా శిక్ష అనుభవించే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకసారి ఆ శిక్ష పడితే వాళ్ళకి ఏ ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఎవరైతే అలా వింతగా విడ్డూరంగా డబ్బుల కోసం ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కానివ్వండి, భార్య పిల్లలు కానివ్వండి, అంటే వాళ్ళకి తెలియక పట్టించుకోవట్లేదు అంటారా, లేదా తెలిసినా మా ఆయన జీతం తీసుకొస్తున్నాడు కదా మాకు ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటున్నారా? అంటే గ్రౌండ్ లెవెల్లో చేసిన వాళ్ళది ఒక రకంగా పై వాళ్ళు చేయబట్టి పై వాళ్ళ డైరెక్షన్లో నడుస్తారండి. చట్టాలు కూడా ఎలా ఉంటాయంటే కింద వాడు ఆపరేట్ చేసేవాడు మెకానిజంని పట్టించుకోదండి. దానికి ఎవరైతే ప్రేరేపించారో, దీనికి ఆద్యుడు ఎవరో వాడే ప్రధాన నిందితుడండి. A1 అవుతాడు, వీళ్ళందరూ 2, 3, 4 అలా అవుతారు. అందువలన వీళ్ళు అసలైన విషయం తప్పే కదా, ఇలా బయటపడుతుంది కదా, ఎవరైతే మనల్ని ఈ పనికి ఉపక్రమించి చేసేలా చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం అప్స్కాండ్లో ఉన్నారు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఇలాంటి పని ఇంక పోకుండా మన దారిలో మనం ఉండాలనుకుంటే వాళ్ళు ఇదవుతారండి. లేదంటే రేపటి రోజున గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న టెక్నికల్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా శిక్షకు అర్హులే అవుతారు అన్నమాట. ఈ సందర్భంగా మనం ఏదైతే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అనండి, ఉద్యోగస్తులు అనండి, వాళ్ళకి మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఖచ్చితంగా మనం సబ్జెక్ట్ అనుకున్నది సోషల్ మీడియా, దాని యొక్క నెగిటివ్ విషయాలపైన అనుకున్నామండి. పార్టీల పేరుతో సోషల్ మీడియాలు రన్ చేయడం అనేది సహజమే, కానీ దాని పరిధి దాటి వ్యక్తుల్ని, సంస్థల్ని భ్రష్టుపరిచేలాగా, అగౌరవపరిచేలాగా వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చెయ్యరాని నేరం చేసినట్టే లెక్క అవుతారండి. దానికి ఉదాహరణే సజ్జల భార్గవరెడ్డి గడిచిన 5 ఏళ్లలో ఎలాంటి సోషల్ మీడియాని ఏ రకంగా దిగజార్చారు, ప్రజల్లో ఎలాంటి సంకేతాలు ఇచ్చారు అనేది ప్రజలకు బాగా తెలిసింది. అది ఎలాంటి నేరమో కూడా తెలుసండి. రీజన్ ఏంటంటే హత్య చేసిన వాడు కూడా బెయిల్ తెచ్చుకోగలుగుతున్నాడు ఈ రోజుల్లో. ఈయనకి గత 2 ఏళ్ళుగా ముందే, గవర్నమెంట్ రాకముందే బెయిల్ కోసం పోయిన వ్యక్తి ఈ రోజు వరకు కూడా ఎన్ని కోర్టులు ఉన్నాయో భారతదేశంలో అన్ని కోర్టులో కూడా బెయిల్ కోసం ఆయన అప్లై చేశాడు. ఎందుకంటే అన్ని చోట్ల కేసులు ఉన్నాయి ఆయనకి. ఈరోజు విజయవాడలో ఆయనకు బెయిల్ దొరకవచ్చు, గుంటూరులో బెయిల్ రెడీగా ఉంటుందండి, గుంటూరులో కేసు. సో అందువలన ఆయనకి అలా అయింది. కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన వ్యక్తులకే ఆ రకంగా డబ్బు ఉన్న వ్యక్తులే ఆ రకంగా అప్స్కాండ్ అవుతూ తిరుగుతూ ఉన్నారు. అందుకని ఆ గొడుగు కింద పనిచేయడం వల్ల మన భవిష్యత్తు నాశనం అవుతుందని ఆ యువత అనుకోవాలి, అలాంటి వాటిలో పనిచేసే వాళ్ళు అనుకోవాలి. తల్లిదండ్రులు కూడా అలాంటి వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం అయితే చేయాలండి. ఈ సందర్భంగా నేను కూడా
వైసీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మిగతా పార్టీల కార్యకర్తలు కావచ్చు, సద్విమర్శలు చేయండి, మంచిగా సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. అది ప్రభుత్వానికి కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు. అంతే తప్ప వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి రెచ్చిపోయో, వాళ్ళు ఏదో కూలిచ్చారని చెప్పి రెచ్చిపోయో, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించి బూతులు తిట్టినా, అసభ్యంగా ప్రవర్తించిన మీ మీద కఠిన చర్యలు తీసుకోవటం, వ్యక్తిగతంగా కాకపోయినా చట్టాలైతే చూస్తూ ఉండవు. చట్టం తన పని తాను చేసుకో వెళ్తూ ఉంటుంది. మీ భవిష్యత్తును పాడు చేసుకోబోకండి. మీరు పిల్లలు, చిన్న పిల్లలు, జగన్ రెడ్డి చెప్పాడనో, సజ్జల భార్గవ్ రెడ్డి చెప్పాడనో మీరు ఇలా ప్రవర్తిస్తే మీ భవిష్యత్తే నాశనం అవుతుంది. చూస్తున్నారుగా, నందిగం సురేష్ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఆర్థికంగా మీ అందరికంటే చాలా బలవంతులు వాళ్ళే ఇవాళ శిక్షింపబడి, శిక్షలు ఇంక పడకపోయినా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ విచారణలు ఎదుర్కొంటూ ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోబాకండి. తల్లిదండ్రులకి కోత మిగల్చబాకండి. నమస్కారం. అనేక విషయాలు మనతో పంచుకున్న గంగాధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.